అన్నది ఇలా తెచ్చానమ్మా, ఇలా తెచ్చండి. ఓకే, దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. బేగా ముగించాలన్న వాళ్ళు గట్టిగా చప్పలు కొట్టండి. అది వెరీ గుడ్. బేగా ముగించేద్దాం. ఓకే. ఆ అబ్బాయి ఎందుకు కొట్టాడు చెప్పండి? నిద్రపోతున్నాడు. అది నిద్రపోతున్నాడు కాబట్టి నిద్రలో ఎవరు ఏదో చెప్పుంటారు. చప్పట్లో చప్పట్లు కొట్టండి, మీరు చప్పట్లు కొట్టండి, అంతేనా? ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను 5 నిమిషాల్లో ముగించేస్తానండి. ఎందుకంటే ఇంతసేపు ఎండ అయినా మరి ఉక్క పెడుతుందమ్మా లేదా ఏసీ వస్తుందా? ఓకే, 7వ మాట చదువుకుందాం. రెఫరెన్స్ ఎంతది? 7వ మాట రెఫరెన్స్ ఎంత? యోహాను లోక 23 46 చదవండి. యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను, ఇందాక నా దేవా నన్ను ఎందుకు చేయి, ఇక్కడేమంటున్నాడు? తండ్రి, నా ఆత్మను నీ చేతికి. బైబిల్లో స్తెఫను కూడా రాళ్లతో కొట్టి చంపేటప్పుడు నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అన్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మన ఆత్మను ఎవరికి అప్పగించాలి? చనిపోయిన తర్వాత మట్టికి మన్ను అంటాం. మన ఆత్మ ఎవరికి అప్పగించాలి? ఎందుకు ఆ మాట అన్నారు? మనం ఎందుకు అప్పగించాలి మన ఆత్మను? ఎప్పుడైనా ఆలోచించారా అమ్మా? ఆయన ఇచ్చిన ఆత్మ. ఎవరిచ్చిన ఆత్మ? ఇప్పుడు చూడండి, ఆ పాప ఫోన్ పట్టుకుంది. ఏం పట్టుకుంది? ఫోన్ పట్టుకొని ఫోన్లో మాట్లాడుతుంది కదా, అంతేనా? ఫోన్ ఇస్తావు నాకు, ధైర్యం పట్టరా, ముందు ఎలాగ అంటుంది గుండు. ఇప్పుడు ఆ బిడ్డ కొంచెం పెద్ద అయిన తర్వాత, మమ్మీ నాకు ఆత్మను ఎవరిచ్చారు అని అడిగారు అనుకోండి, మీ ప్రశ్న, మీ సమాధానం ఏంటి? అంతే. ఆ పిల్ల ఇంకా పెద్దదై, మమ్మీ మీ మ్యారేజ్లో నేను లేనేంటి అందనుకోండి, ఆన్సర్ లేదు అక్కడ కదా. ఆ ఆత్మను దేవుడిచ్చాడు. ఏమిచ్చాడు? యోబు గ్రంథం 1వ అధ్యాయం ఆఖరి వచనం, ముందు వచనం చదవండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం ఎన్నో వచ్చినది? 21 చదవండి. నేను ఒకటి ఎక్కడి నుంచి వచ్చారు? తల్లి గర్భము నుండి దిగంబరిగా వచ్చాడు. అందరూ తల్లి గర్భం నుంచి వచ్చారు కదా. ఓకే. దిగంబరిన మరలా అక్కడికి నా చూడండి. అందరూ మీ అమ్మగారు అందరూ బ్రతుకున్నారు కదా. మా అమ్మగారు బ్రతికలేరు అన్న వాళ్ళు చేయొద్దండి. అమ్మా, మా అమ్మగారు బ్రతికలేరు అన్నవాళ్ళు చేయొద్దండి. ఒకటి, మీ అమ్మగారు బ్రతుకున్నారండి అమ్మా? చేయొద్దండి. 1, 2 అమ్మగారు లేరు కదా. 3 ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. నావి చూడండి. ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత బ్రతికున్నవాడు పుట్టేటప్పుడు తల్లి గర్భం నుంచి వచ్చాడు కదా. మళ్ళా దిగంబరునై తల్లి గర్భంలోకి వెళ్తాడా అమ్మా? వెళ్ళాడు కదా. మరి ఇక్కడ ఏముంది? దిగంబరున వచ్చి తిని, అదేంటి? యోబు అలా అమ్మ చచ్చిపోయింది కానీ యోబు ఏమంటున్నాడు? దిగంబరుని వచ్చి మరలా అక్కడికి వెళ్ళిపోతానంటున్నాడు. అంటే 2వ జన్మ ఉందంటారా అమ్మా?
రెండో జన్మ ఉందా? బైబిల్ని చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. అంటే అర్థం ఏంటంటే దేవుడు ఇచ్చాడు, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయే స్థలమే తల్లి గర్భం, అంతే తప్ప అక్కడ వేరేగా కాదు. అర్థమైంది? అర్థమలేదమ్మా? తల్లి గర్భం నుంచి నువ్వు వచ్చావు, మళ్ళీ తల్లి గర్భం అంటే ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళడమే ఇది. కాబట్టి ఈ ఆత్మ ఎవరు పెట్టింది? మన ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దీపము చచ్చిపోయిన తర్వాత తల దగ్గర ఏం పెడతారు? ఎందుకు? దీపం మారిపోయింది, మీరు వెలిగించాలని చూస్తున్నారు కానీ వెలుగుతుందా? ఆ దీపం దగ్గర కూర్చొని చిలక వెళ్ళిపోయిందో అంటారు చాలామంది. ఏం వెళ్ళిపోయింది? ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? మన యేసుప్రభువుని ఎందుకు నమ్ముకున్నాం? మరి ఎందుకు యేసుప్రభువుని నమ్ముకున్నాం? పరలోకం వెళ్ళాలంటే మన ఆత్మ వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? సో ఆయన మరణించాడు, తన ఆత్మను అప్పగించి ఆయన ఏం చేశాడు? మరణం గురించి కట్టే కొట్టే తెచ్చి అన్నట్టుగా చెప్తాను. ఒక 4 రెఫరెన్స్లు చెప్తాను, ధైర్యం చదువుదాం. యేసు ప్రభువు వారు మరణం గురించి 4 విషయాలు లేక 3 విషయాలు చెప్తాను. ప్రకటన 1:18 వచ్చిన ప్రకటన గ్రంథం 1:18 ఆ కడపటి వాడను జీవించువాడను కానీ ఇదిగో యునాను మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు ఆమె దేనికి స్తోత్రం చెప్పండి. మరణం తాళం చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి అమ్మా? మీ ఇంటి దగ్గర మీ ఇంటి తాళాలు ఉంటాయి. ఉన్నాయో తెచ్చారా? ఇంటి దగ్గర పెట్టేశారా అమ్మా? బీరువా తాళం అమ్మా మీ దగ్గర ఉన్నాయా అమ్మా? ఇంటి దగ్గర ఉన్నాయి. చాలామంది బీరువా తాళాలు కూడా వెనకాల తెచ్చేసుకుంటూ ఉంటారు. ఎందుకు? అది కొంతమంది ఇంట్లో అలాంటి దాంట్లో దాచేస్తుంటారు. ఏంటి? బంగారాలు దాచేస్తుంటారు. ఆ బంగారం కూడా కొంతమంది నిద్రలో కూడా ఇలా చూసుకుంటుంటారు. ఏంటది? ఎందుకు? పూర్వం అట, అంటే ఇప్పుడు కాదండి, అప్పుడు పూర్వం బంగారం ఏమైనా ఉంటే చెంగు ఉంటుంది కదా, చెంగు కట్టుకుని చేతితో పట్టుకుని పడుకునేవారంట ఇలాగా. ఎందుకు? రాత్రిపూట ఎవడైనా వచ్చి మనం పడుకుంటే చచ్చిపోయిన వాళ్ళు లెక్క, తెలుసా మీకు? అంతేనా? మనం చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు సపోజ్ ఆ కొంగల జారిపోయింది అనుకోండి, ఎవరైనా వచ్చి ఇప్పేశారు అనుకోండి, ఏమవుద్ది? పాతాళము యొక్క మరణం యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? అంటే ఒక వ్యక్తి పరలోకం వెళ్ళాలన్నా నరకానికి వెళ్ళాలన్నా ఎవరి చేతిలో ఉంది? రెండోది చూద్దాం. ప్రకటన గ్రంథం 20:6 ప్రకటన 26 ధన్యులు అందరూ ఇట్టి వారి మీద మరణానికి అధికారము లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనందరికీ మరణం మీద అధికారం ఉంది. ఏముంది అంటే మనకి మరణం మన మీద అధికారం చేయదు. ఎవరి మీద? మన మీద మరణం అధికారం చేయదు. ఎందుకంటే మనం యేసుప్రభువుని నమ్ముకుని కూడా చనిపోయిన తర్వాత మనం మరణాన్ని జయించి ఎక్కడికి వెళ్ళిపోతాం? పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళిపోతాం. కాబట్టి మరణం మీద మనకు అధికారము లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3 వచ్చింది 21:4 ప్రకటన గ్రంథం 21:4 తుడిచివేయను మరణము ఆమె. దేనికి స్తోత్రం చెప్పండి. మరణం ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది అమ్మా మరణం? ఈ మధ్య మన ఊర్లో 2 చచ్చిపోయారంట. ఎంతమంది? ఒకళ్ళు ఎలా చచ్చిపోయారు, ఇంకో ఎలా చచ్చిపోయారు? కాల్లో దూకాడు ఎక్కడితో చచ్చిపోయాడు అని అంటున్నారు. మరి నాకు అందరూ చెప్పింది ఏమంటున్నాను నేను అమ్మా? దూకేశాడు, కనపడలేదు కదా. మరి ఎందుకంటే నీటిలో ఉన్నాడా ఈత కొడుతున్నాడా తెలియదు మనకి.
ఇప్పుడు ఈ ఊరంతా టాక్ ఏంటంటే రాత్రిపూట తలుపు కొడుతున్నాడనో, గాలి అయిపోయాడనో, జనాలు రాత్రిపూట ఎవడు తిరుగుతలేదు. ఎందుకు? గాలి ఎవడు మీకు ఎవడు చెప్తాను, చచ్చిపోయినాడు ఎవడో గాలి ఎవడు ఆడి పేరు చెప్పుకుని దెయ్యం వస్తా తప్ప చచ్చిపోయినాడు ఎవడో దెయ్యం ఆవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరణం మీకు ఉండదు. ఏముండదు? మరణం మీకు ఉండదు. 4వది చూద్దాం. 4వది చూద్దాం. 1 కొరింథీ 15:54 ముగిస్తాను, అయిపోయింది. 1 కొరింథీ 15:54 వచ్చును. ధరించుకున్నప్పుడు విజయమందు దేవుడు మరణాన్ని మృంగేశాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం మింగేశాడు? మరణం మింగేశాడంటే భూమి మీద మనుషులకు మరణం వస్తుంది, కానీ మనం చనిపోయిన తర్వాత రెండో మరణం మనకు అధికారం యేసుప్రభువుని నమ్ముకుని ఎవరికి అధికారం లేదు. అంటే సాతానికి అధికారం లేదు. మనం జీవించే ఉంటాం. ఆఖరిగా ఒకే ఒక వచనం చదివి ప్రార్థన చేసుకుందాం. 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. 2 తిమోతి 1:10. బట్టి అనాది కాలంలోనే ఓకే, మనలను రక్షించి పిలిచెను, మరణమును ఏం చేశాడండి? అందరు చెప్పండి. మరణమును నిరర్ధకము చేసి. యేసుప్రభువు ఎందుకు చచ్చిపోయాడు? మరణాన్ని నిరర్ధకం చేశాడంటే మరణం ఇంకా మన మీద అధికారం చేయకూడదని మరణమును నిరర్ధకం చేసి ఆయన చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టబడిన తర్వాత సమాధి గుండెను చీల్చుకొని బయటకు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు విషయం చెప్తాను, విశ్వంలో పుట్టినోళ్ళు చాలామంది ఉన్నారు. ఎవడు మరణము నుంచి బయటకు వచ్చినాడు ఎవడో లేడు. ఈ మధ్య జనాలు సాయిబాబా వచ్చేసాడని చెప్తున్నాడు. సాయిబాబా ఏం రాలే, ఒక్క యేసు ప్రభువే. ఎవరండి? యేసు ప్రభు ఒక్కరే మరణాన్ని జయించి బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మరణాన్ని మృంగివేశాడు. మరణం మీకు ఉండదు. మరణం నిరర్ధకం చేసి యేసు ప్రభు వారు మనందరినీ పరలోకం చేర్చాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అటు రీతిగా దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక.